10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రతి విద్యార్థి తీసుకునేటటువంటి నిర్ణయం అనేటటువంటి తన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము కోర్సు సెలెక్షన్ అనేది తీసుకోవాలి. 10 తర్వాత మనకు జనరల్గా చూస్తే ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఐటీఐ ఇట్లా మనం జనరల్గా తెలిసిన కోర్సెస్ ఉంటాయి. కానీ యాక్చువల్గా 10 తర్వాత ఒక 10 నుంచి 11 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి 10వ తరగతి కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు. నేను జస్ట్ నేమ్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనందరికి తెలిసినట్టు ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో జనరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అని. దాంతోపాటు ఇంటర్లో వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటుంది. వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్, 3 years ప్రోగ్రామ్స్ అని. తర్వాత మనం నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇందాక శ్రవంతి మేడం చెప్పినట్లు కూరగాయలు, పండ్లు, ఈ నర్సరీకి సంబంధించిన దాటి గురించి అందులో చదువుకుంటారు. దాంతోపాటు డిప్లొమా ఇన్ వెటర్నరీ అని కూడా ఉంటుంది మనకు. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అని అది కూడా హైదరాబాద్లోనే ఉంది. దాంతోపాటు పాలిసెట్ మనకు పాలిటెక్నిక్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మనం ఆ కోర్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో కూడా ఒక 20 నుంచి 30 రకాల ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఫిషరీకి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు సిఐటిడి అని ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ అనేది. చాలా మనకు తెలియదు మన ప్రాంతంలో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది, బాలానగర్లో. 10వ తరగతి అయిపోయిన తర్వాత సిఐటిడి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళు ఒక నేషనల్ లెవెల్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు డిప్లొమా లెవెల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఆటోమేషన్ సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇట్లా ఇదొక రకమైన అవకాశం ఉంటుంది. తర్వాత సిఐపిఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్ చెర్లపల్లిలో ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఒక ఎంట్రన్స్ ఒక ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అనే ఒక 3 years ప్రోగ్రామ్స్ అనేటటువంటి 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కోర్సులు వెళ్ళొచ్చు. ఇట్లా మనకు ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10 నుంచి 11 రకాల కెరీర్ అవకాశాలు అయితే ఉన్నాయని మనం తెలుసుకున్నాము.